మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. చాలా మంది కూడినందున వారు ఆయన దగ్గరకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు చాలు వాళ్ళ కళ్ళ ముందు ఏముంది? అవరోధం ఉంది. యేసుప్రభు సన్నిధి ఎక్కడ ఉంది? ఇంటి లోపల ఉంది. వాకిట కూడా స్థలం చాలట్లే. యేసుప్రభు సన్నిధికి వెళ్ళాలి అంటే మధ్యలో ఏముంది? అవరోధం ఉంది. అవరోధం ఉంటే ఎందుకు అవరోధం వచ్చింది? యేసుప్రభు లేకపోతే అవరోధం ఎందుకు ఉంటుందండి అక్కడ? యేసుప్రభు లేకపోతే ఆ ఇంట్లో చూసాడు ఒక్కడు కూడా లేడు. ఆయన ఉన్నాడు కాబట్టి ప్రజలు పెరిగారు కాబట్టి ఏమొచ్చింది? అవరోధం వచ్చింది. యేసుప్రభు సన్నిధి ఉన్న దగ్గర ప్రజలు పెరుగుతారు. ప్రజలు పెరిగిన దగ్గర అవరోధాలు వస్తాయి. అభ్యంతరాలు రాక మానవు. మనం వెంటనే అంటాం అవరోధాలు వచ్చాయంటే దేవుని సన్నిధి లేదండి ఇక్కడ కాదు. అవరోధాలు వస్తున్నాయి అంటేనే దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి ఏమొస్తుంది? అవరోధం వస్తుంది. ఈ ప్రభు స్తోత్రం. వీళ్ళు ఎంత తెలియపరులు తెలుసా అండి? సమస్య వస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన ఉన్న చోటికి పైగా చాలా శ్రమలు వచ్చాయా, అభ్యంతరాలు వచ్చాయా, గమ్యస్థానానికి వెళ్లకుండా మధ్యలో అవరోధాలు వచ్చాయా? మేము సమస్య వైపు కాదు చూడాల్సింది, పైకి చూడాలి. పైకి చూస్తున్నప్పుడు చాలాసార్లు మనం అంటాం, అందుకొరకే సమస్య వచ్చేసరికి సమస్యను చూడొద్దు, వ్యక్తులను చూడొద్దు. నువ్వు సమస్యలు చూసావా కృంగిపోతావు, వ్యక్తులు చూసావా నిరాశపడతావు. అదే నువ్వు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తే ఓపికతో పరుగు పందెం ఏం చేస్తావు? ముందుకు పరిగెడతావు. నీ జీవితంలో యేసు ప్రభువారు తప్ప, విశ్వాసన కర్త తప్ప ఇంకెవ్వరిని చూడడానికి వీలు లేదు.